Welcome to SR Channel. స్వాగతం సుస్వాగతం. ఇది మన వరుణ్ గాడి ఇల్లు. పాపం పెళ్ళయి నెల రోజులయ్యింది. లైఫ్ సెట్ అవుతుందనుకున్నాడు, కానీ అప్సెట్ అయ్యింది. రండి చూద్దాం. ఇంట్లో పువ్వయ్య గారు, వారి భార్య లలితమ్మ, కొడుకు వరుణు, ఇంకా కొత్తగా పెళ్ళై వచ్చిన కోడలు సీత అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఈ మధ్య కిచెన్ నుండి వచ్చే వాసనలు తప్ప. లలిత, ఇంట్లో ఎవరో విమ్ సబ్బుని వేడి నీళ్లలో కాచినట్టు వాసన వస్తుంది. ఏంటి సంగతి? ఆగండండి, మీ కొడలు గారేదో స్పెషల్ చేస్తున్నారంట. కిచెన్ లోకి వెళ్తే డోంట్ డిస్టర్బ్ అత్తమ్మా, క్రియేటివిటీ మిస్ అవుతుందని డోర్ వేసేసింది. రిఫ్రెష్మెంట్ టైం. మామగారు మీకు రస్మలై చాయ్ లాటే. వరుణ్ నీకు ప్రోటీన్ బాయిల్డ్ ఎగ్ కాఫీ. ఎగ్ కాఫీయా? సీత, కాఫీలో పాలు పోస్తారు, గుడ్డెవరు కొడతారు? ఇది తాగితే నేను కొక్కరోకో అని అరవాల్సి వస్తుందా? సీత, ఇక్కడ రా. అసలేం జరుగుతోంది? నువ్వు మంచి కుక్కు అని నాకు తెలుసు. పెళ్ళైన కొత్తలో ఎంత బాగా వండేవే. మరి ఈ మధ్య ఈ గులాబ్ జామున్ బిర్యానీ, ఐస్ క్రీమ్, సమోసా ఏంటి? అమ్మ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వరుణ్ మీకు అర్థం కాదులేండి, నేనేదో ట్రై చేస్తున్నా. ఇది జస్ట్ వంటలు కాదు, ఎమోషన్. ఎమోషనా? లూజ్ మోషన్ లా ఉంది పరిస్థితి ఇక్కడ. మావయ్య పాపం మొహమాటంతా తింటున్నారు. ప్లీజ్ ఆపు సీత. రేపొక్కరోజు, రేపు మావయ్య బర్త్డే కదా, స్పెషల్ గా కోలా కేక్ చేస్తున్నా. అది ఫైనల్. దాంతో మ్యాటర్ క్లియర్ అయిపోతుంది. ఇలా పువ్వయ్య గారి బర్త్డే వచ్చింది. ఇల్లంతా డెకరేషన్. కానీ టేబుల్ మీద సీత చేసిన థమ్స్ అప్ కేక్ చూసి అందరూ భయంగా ఉన్నారు. కేక్ కట్ చేయండి. సీత ఎంతో కష్టపడి చేసింది. టాబ్లెట్ వేసుకున్నారా ముందే? అమ్మా సీత, ఈ కేక్ నల్లగా ఉంది. ఇది కేకా లేక నన్ను పైకి పంపించే ఫేకా? సరే, నీ ప్రేమ కోసం కట్ చేస్తున్నా. ఆగండి మామయ్య, కేక్ కట్ చేసే ముందు నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఆమె ఒక పాత ఉపయోగించని డైరీని తీస్తుంది. ఇది నన్న పాత డైరీ కదా, ఎప్పుడో కాలేజ్ డేస్ లో రాసుకున్నది. ఇది నీకెక్కడ దొరికింది సీత? సీత, ఇది నేను ఎప్పుడో సరదాగా రాసుకున్నా. మామయ్య, ఈ డైరీలో పేజ్ నంబర్ 40 చూడండి. మీరు 25 years ఏజ్ లో ఉన్నప్పుడు నా క్రేజీ ఫుడ్ విష్ లిస్ట్ అని రాసుకున్నారు. చాక్లెట్ దోస, కోలా కేక్, చీజ్ కాఫీ అన్ని మీరు ట్రై చేయాలని అనుకున్న ఐటమ్స్. ఓహో, అందుకే తల్లి ఇన్ని రోజులు మాకీ నరకం చూపించావు. నీ మనసు ఎంత గొప్పది. ఒక్క నిమిషం, డైరీలో లాస్ట్ పేజ్ చూడలేదు కదా? లాస్ట్ పేజా? నేను చూడలేదు మావయ్య. ఏజ్ 60 వచ్చాక, నా కొడుకు మ్యారేజ్ అయ్యాక, నా కొడలుతో కలిసి క్రేజీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి. మావయ్య, స్టార్టప్పా? పువ్వయ్య క్రేజీ బైట్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో గులాబ్ జామున్ పిజ్జా లాంచ్ చేస్తున్నాం. రెడీగా ఉండండి. ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో నలుగురు. తండ్రి రాజు, అతని భార్య మీనా, వారి కూతురు చిన్ని, మరియు రాజు తల్లి లక్ష్మి. లక్ష్మి చాలా మంచివాళ్ళు. ఇంట్లో అందర్నీ చూసుకునేది. ముఖ్యంగా చిన్ని ఆమెకు చాలా ఇష్టం. ప్రతి రాత్రి చిన్నికి కథలు చెప్పి నిద్రపోనిచ్చేది. కానీ మీనా మాత్రం అత్తతో అంతగా కలిసిపోలేదు. ఇంటి పనులు, ఆఫీసు పని, పిల్ల చదువు ఇవన్నీ కలిసి ఆమె చాలా ఒత్తిడిలో ఉండేది. అత్త ఎప్పుడూ సహాయం అడుగుతుందని ఆమెకు అనిపించేది. ఒకరోజు మీనా తనలో తనకు అనుకుంది, ఇలా ఎంతకాలం, నాకు కూడా జీవితం ఉంది. ఒకరోజు రాజు ఆఫీసుకి వెళ్ళిన తర్వాత మీనా లక్ష్మిని తీసుకొని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళింది. మీనా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మా, మనం ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నాము. అక్కడ కొద్ది రోజులే. మీరు అక్కడ ఉంటే బాగా చూసుకుంటారు. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళలో నీళ్లొచ్చాయి. ఆ రోజు సాయంత్రం నీ స్కూల్ నుండి ఇంటికొచ్చాక ఇలా అడిగింది, అమ్మా, నానమ్మెక్కడా? ఆమె కాశీకి వెళ్ళింది, దేవుడిని చూడటానికి. త్వరలో వస్తుంది. నీ నమ్మింది. అదే మాట రాజు కూడా చెప్పింది మీనా. రోజులు గడిచాయి.
చిన్ని ప్రతిరోజు అమ్మమ్మ గురించి అడిగేది. మీనా ప్రతిసారి అదే సమాధానం చెప్పేది. ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పారు, పిల్లలు, మనం రేపు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తాం. చిన్ని చాలా సంతోషపడింది. మరుసటి రోజు పిల్లలు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళారు. చిన్ని లోపలికి వెళ్ళి పెద్ద హాల్లో చూసింది. అక్కడ ఒక మూలలో ఒక పరిచయం ఉన్న ఆకారం కనిపించింది. చిన్ని దగ్గరికి వెళ్ళింది. నానమ్మ, నువ్వేంటిక్కడున్నావు? నువ్వు కాశీకి కదా వెళ్ళింది. లక్ష్మి నెమ్మదిగా తల పైకెత్తింది. ఆమె కళ్ళలో ఆనందం, బాధ రెండూ ఉన్నాయి. చిన్ని ఏడుస్తూ ఆమెను కౌగిలించుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మా, నువ్వు అబద్ధం చెప్పావు. అమ్మమ్మ కాశీకి పోలేదు. మీనా, ఇది నిజమా? మీనా ఏడవడం మొదలుపెట్టింది. రాజు వెంటనే ఓల్డేజ్ హోమ్కి వెళ్లి లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయారు. మధ్యరాత్రి మీనాకి పైన గది నుంచి శబ్దం వచ్చింది, నూలు అల్లుతున్నట్టు. మెల్లగా మీనా ఒంటరిగా పైకి వెళ్ళింది. పైన గది తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల చీకటి. ఎవరున్నారు? ఆ నీడ నెమ్మదిగా కదిలింది. అది లక్ష్మిలాగా కనిపించింది. మీనా భయంతో కిందకి పరిగెత్తింది. మరుసటి రోజు మీనా ఈ విషయం రాముకి చెప్పింది. తర్వాతి రాత్రి రాము కూడా. రాము పైకి వెళ్ళాడు. గది లోపల కుర్చీ నెమ్మదిగా ఊగుతోంది. గది మధ్యలో కుర్చీ నెమ్మదిగా ఊగుతోంది. ఆ కుర్చీలో ఒక నల్ల నీడ కూర్చుని ఉంది. మీనా గుండె బలంగా కొట్టుకుంది. ఆమె భయంతో కిందకి పరిగెత్తింది. రోజు లక్ష్మి ఇంట్లో కనిపించలేదు. ఆమె గది ఖాళీగా ఉంది. నూలు బుట్ట మాత్రమే ఉంది. ఫోన్ కాల్. ఓల్డేజ్ హోమ్ నుంచి కాల్ వచ్చింది. లక్ష్మి గారు 2 రోజుల క్రితం చనిపోయారు. రాము, మీనా అక్కడికి వెళ్లారు. ఓనర్ చెప్పాడు, ఆమె చాలా ఒంటరిగా ఫీల్ అయ్యారు. మీ అందర్నీ చాలా మిస్ అయ్యారు. చివరి రోజుల్లో తినలేదు. ఆమె చెప్పేది, నా కొడుకు చేతుల మీదనే నా చివరి కార్యక్రమాలు జరగాలి. మేము గత 2 రోజులుగా సంప్రదించడానికి ప్రయత్నించాం. తర్వాత ఇన్సూరెన్స్ మీనా పేరు మీద ఉంది అనగానే మీనాకి తను చేసే తప్పు అర్థమవుంది. రాము తన చేతులతోనే చివరి కార్యక్రమాలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో మళ్ళీ సాధారణ జీవితం మొదలైంది. ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. ఎలాంటి నీడలు కనిపించలేదు. చిన్ని మాత్రం చెప్తోంది, అమ్మమ్మ మనల్ని చూస్తోంది. మా కథలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానే.